హలో ఎవ్రీవన్, మరొక షార్ట్ తోటి మీ ముందుకు వచ్చేసారు. ఇక్కడ మామిడికాయ చట్నీ చూస్తున్నారు కదా. సో ఏంటి అప్పుడే మామిడికాయ పచ్చడి పెట్టేశారా అని అనుకుంటారేమో. కాదండి, ఈ 2 కాయలతో చేసినటువంటి ఒక ప్రయోగం అని చెప్పొచ్చు అన్నమాట. సో ఏంటి అంటే బెల్లం ఆవకాయ పెట్టానండి. ఫస్ట్ టైం అనమాట. నేను మన యూట్యూబ్లో చూస్తున్నప్పుడు చాలామంది బెల్లం ఆవకాయ పెట్టుకునేది చూశాను. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు దీన్ని అనేసి అని ఇంకా నేను కూడా ట్రై చేశాను. అందులో మా ఇంట్లో స్వీట్ లవర్స్ అన్నమాట. సో బెల్లం అయితే మరి ఎక్కువ కరిగించుకొని పాకం పట్టి అలా ఏం లేదు, జస్ట్ కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగించుకున్నామంటే ఓకే అన్నమాట. ఇంకా పోపు ఇది కూడా కొంచెం చల్లారాలి కాబట్టి మెయిన్ తిరగవాత ఎల్లిపాయలు అయితే వేసేసి ఆవాలు అవన్నీ వేసేసి అదేనండి మనం పోపుకు ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇది బెల్లం వచ్చేసేసి ఎక్కువగా మనము పాకం పట్టాలని ఏం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలన్నమాట. ఇంకా మామిడికాయ ముక్కలు వచ్చేసేసి నీట్గా కడిగేసేసి తుడిచేసేసి సన్నగా అయితే కట్ చేస్తాం. అంటే మనం ఎంత సైజుకు తింటామో అంత సైజుకు అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా మన కొలత వచ్చేసేసి 4 కప్పులకు 1 కప్పు కారము, 1 కప్పు ఉప్పు, ఆ తర్వాత అదేనండి సాల్ట్, హాఫ్ వచ్చేసేసి ఆవాలు మెంతులు పిండి. ఇంకా బెల్లం వచ్చేసేసి మనం బెల్లం ఆవకాయ చేస్తున్నాము కాబట్టి బెల్లం వచ్చేసేసి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాం అనమాట. అదేనండి 1.5 కప్పు బెల్లం తీసుకొని కరిగించుకొని వేసుకుని నేను తింటారో లేదో అని ఈ చిన్న కప్పు క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట. మరి పెద్ద కప్పు కాదు, ఆ కప్పు కాబట్టి 4 కప్స్ తీసుకున్నాను. సో ఒక 4 కప్స్కి 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, అదేనండి సాల్ట్, ఆ తర్వాత హాఫ్ కప్పు ఆవాలు మెంతులు పిండి, 1.5 కప్పు బెల్లము కాంచి చేసుకున్నటువంటి బెల్లం. సో అన్నింటినీ అయితే వేసేసాను. పోపు వచ్చేసేసి మంచిగా అంతా కూడా చల్లారాలి అన్నమాట. సో ఇంకంతా ఫైనల్గా అన్నీ కూడా కలిపేసేసి అన్నీ కూడా మన ఏమంటారు ఒక 3 రోజులు మగ్గనివ్వాలి అంతేనమాట. 3 days అయిన తర్వాత అది ఊరుతుంది కదండి. సో చాలా టేస్ట్గా అయితే ఉండిందనమాట. ఒకసారి అయితే మీరు కూడా మరి దీన్ని ట్రై అయితే చేయండి. 3 రోజులు అయినాక మనం టేస్ట్ అయితే దీన్ని ఎలా ఉంది ఏంటి అన్నది మరి నెక్స్ట్ షార్ట్లో అయితే మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన ఊరగాయ అంతా కలిపినాక ఇది అండి పరిస్థితి, ముక్కలకు అంతా కూడా పడుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చంద్రగిరి గ్రీష్మశ్రీ వ్లాగ్స్.